హలో మా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు అయితే మనము ఒక ఐప్యాడ్ అండ్ ఐవాచ్ అల్ట్రా మనకి రెండు ఫ్రీ వస్తున్నాయి అనమాట. ఎందుకు ఫ్రీ వస్తున్నాయి, ఎలా వచ్చింది, ఎవ్రీథింగ్ చెప్తాను. లాస్ట్ వరకు చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టార్ట్ అయిపోదాం. ఇదే మన కార్ అనమాట, మన సింహం, మన లయన్, మన లెజెండ్ అన్నీ ఇదే నాకు. అండ్ హియర్ ఈజ్ అవర్ లిటిల్ గణేష. సే హాయ్, లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు వినయ్ ఇన్ ట్రబుల్. నేను చెప్పట్లా, గణేష్ చెప్తున్నాడు. ఓకే, చేసేసేయండి లోపు. స్టార్ట్. ఇప్పుడు గ్యాస్ కొట్టించుకోవడానికి వచ్చాను అనమాట. ఫుల్ ట్యాంక్ చేసుకొని స్టార్ట్ అయిపోదాము. మా ఫ్రెండ్ పిక్ చేసుకునేది ఉంది, మొత్తం చెప్తా, కార్లో కూర్చొని చెప్తా. బ్లాగ్ చిన్ని అంతరాయం అనమాట. టెంపుల్, ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట. ఎప్పటి నుండో రావాలి అనుకుంటున్నాం మేము. మన అబ్బాయి టెంపుల్కి కంపల్సరీ వెళ్ళాల్సిందే, అతను డెలావేర్ రానన్నాడు, ఇంక అందుకని వెళ్తున్నాం. దిగో దొంగి. హలో మామా, వీఆర్ గోయింగ్ టు బెస్ట్ బై అనమాట. బెస్ట్ బైలో ఐప్యాడ్ తీసుకోవాలి. ఎందుకనంటే బెస్ట్ బైలో ఎందుకు వచ్చానంటే $150 తక్కువ ఉందన్నమాట. లిటరల్లీ యాపిల్ స్టోర్తో కంపేర్ చేస్తే ఎంత మాత్రం ఫ్రీగా వస్తున్నా మనకు ఒక లిమిట్ అనేది ఇచ్చారనమాట. ఆ లిమిట్లోనే పర్చేస్ చేసుకోవాలి. సో ఎంత సేవ్ చేసుకుంటే మనకు అంతే బెటర్ కదా, ఇంకా ఎక్కువ పర్చేస్ చేసుకోవచ్చు ఉన్న డబ్బులతో. అందుకని బెస్ట్ బైలోకి వెళ్తున్నాను. చూపిస్తా, వెయిట్ అండ్ వాచ్. $900 and I got it for free. లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా చెప్తాను. వెయిట్ అండ్ వాచ్. ఏదో తెలియని సిగ్గేస్తుంది లోపలంతా, తెలియని ఆనందం. We got iPad Air 13" for free. 12 seconds later. సో బెస్ట్ బైలో షాపింగ్ అయిపోయింది. నౌ వీఆర్ హెడ్డింగ్ టు యాపిల్ స్టోర్ అనమాట. యాపిల్ స్టోర్కి వెళ్ళి ఐవాచ్ అల్ట్రా, క్రిస్టియానా మాల్ ఇక్కడే ఉన్నాను, డెలావేర్లో. ఇట్స్ కాల్డ్ ది ఫస్ట్ స్టేట్ అనమాట డెలావేర్కి. ఈ నెంబర్ ప్లేట్లు అన్నీ చూస్తుంటే ఫస్ట్ స్టేట్ అని ఎందుకు పెట్టారనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలిసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ప్లేట్ చూపిస్తాను, చూడండి. మీరు నమ్మరు, అదిగోండి కింద చూసారా, ది ఫస్ట్ స్టేట్ డెలావేర్. ఎందుకు ఫస్ట్ స్టేట్? వై? ఇస్ దేర్ ఎనీ రీజన్? మీకు ఏమైనా తెలుసా మిత్రులు? తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నాకు తెలియజరచండి. గూగుల్లో చూసుకోండిరా, చాట్ జీపీటీలో చూసుకోరా, ఊడాలని మాత్రం అనమాకండి ఎవడు, ప్లీజ్. అది తెలిస్తే నేనే చూసుకుంటాను. నేను మీకు తెలుసా లేదో టెస్ట్ చేయడం కోసం అట్లా అడిగాను. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేసేసి కారు నేరుగా మనం స్ట్రైట్ అవే యాపిల్ స్టోర్ పక్కనే ఒక 2 miles అవేలో ఉంది. వెళ్ళిపోయి మొత్తం 2 అన్బాక్సెస్ తీసేద్దాము. ఇది అది సెట్ అయిపోద్ది. అమ్మా, ఇందాక నుండి మామ లిటరల్లీ ఎన్ని కార్లు చూస్తే అన్ని దాని మీద ది ఫస్ట్ స్టేట్ అని ఉంది. డెలావేర్ కార్స్ మొత్తం మీద డెలావేర్ నెంబర్ ప్లేట్ ఉందంటే ది ఫస్ట్ స్టేట్ అని ఉంది. ఎందుకు అసలుకి అంతగానము? నీకు తెలుసా రీజన్? ప్రాబ్లీ కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసినప్పుడు డెలావేర్ ని ఫస్ట్ క్రియేట్ చేశారేమో అని అనిపిస్తుంది నాకైతే. మేబీ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు కాన్స్టిట్యూషన్ అన్నట్లు ఏమన్నా ఉందా? అయి ఉండొచ్చు. ఓకే, అందుకే ఫస్ట్ స్టేట్ అయి ఉంటది కదా. ఓకే, న్యూయార్క్ అయితే గార్డెన్ స్టేట్ అని ఉంటది. ఐ మీన్ న్యూజెర్సీకి. నాకు ఎన్నిట్లో నచ్చేది ఏందో తెలుసా? వర్జీనియా ఇస్ ఫర్ లవర్స్. నాలాంటి ప్రేమికుల కోసమే వర్జీనియా. నాకు లవర్ లేదు, లవర్ ఉందని మాత్రం అనుకోమాకండి. నాకు లవర్ లేదు, ఐఎమ్ సింగిల్ లుకింగ్ టు మింగిల్. ఎవరైనా ఉంటే కింద DM చేయండి, ఐ విల్ రీచ్ అవుట్ టు యూ పర్సనల్లీ. లవర్ లేదంటావేంటి మామ? ఇప్పుడే అంటున్నావుగా వర్జీనియా లవర్ అని. వర్జీనియా ఇస్ ఫర్ లవర్స్ అంటున్నా. నాకు క్యాప్షన్ నచ్చుతుంది అన్న, అంతేగాని నాకు లవర్ ఉందని చెప్పలా.
నువ్వు మోసం చేస్తున్నావు నన్ను గుడిపేద్దామని ప్లాన్ వేసావు గట్టిగా. ఏం జరగవు ఇక్కడ. ఏదో కిరికిరి పంచాయతీ పెట్టాలనుకుంటున్నావు, అయ్యేం నడవవు ఇక్కడ. యాపిల్ స్టోర్ వచ్చేసిన దగ్గరలో ఉన్నాం మనము, తిప్పుకొని దుబ్బేద్దాం. దిస్ ఈస్ క్రిస్టియానా మాల్. ఇండియన్స్కి ఫేవరెట్ అయిన H&M ఉంది. ఏ ఉన్నాయి, మనకు కావాల్సింది మాత్రం కనబడట్లేదు. మామ వేర్ ఈజ్ యాపిల్ మామ? యాపిల్ ఫ్రూట్ కాదు, యాపిల్ ప్రొడక్ట్స్. యా, యాపిల్ స్టోర్. యాపిల్ కి కూడా సెపరేట్ స్టోర్ ఉంటుంది. అదే ఫ్రూట్ స్టోర్ మామ. అది కాదు మామ అనేది, యాపిల్ ప్రొడక్ట్స్. ఓకే. 2 moments later. ఏంది మామ ఈ జనాలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యాపిల్ స్టోర్. అరే మరి ఇంతగానమా? అక్కడ చూడు, లైన్ లో షేక్ అవుతారు ఒక్కొక్కరు. మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. స్పెషల్ రెస్ట్ ఆల్డు. ఐ వాచ్ కూడా వచ్చేస్తుంది మనకి. ఐ వాచ్ అల్ట్రా 3. పిన్ చూపించాను కదా అని చెప్పి పిన్ పెట్టి కొట్టేకండి, డిక్లైన్ అయిపోద్ది, లాక్ చేసేస్తాయి. ఎందుకంటే కార్డు బృహస్పతి ఇంక ఈ కార్డులో నిల్లు, మీరు ఏం పీకాలన్నా అవ్వదు. $40 on this and $750 on this. నాకు ఓవరాల్ గా $40 పడింది. అన్ని రెండు కొన్నందుకు. మిగతాదంతా కాసేపట్లో క్లియర్ గా చెప్తాను, ఎలా వచ్చాయి, ఏం చేశాను అనేది. ఇదే మనోడు ఇచ్చింది. యాక్చువల్లీ ఐ గాట్ దిస్ ఫర్ ఫ్రీ. This money was given by my employer. 2 hours later. I watch. And we got iPad Air. Let's unbox this. ఈ రోజు నా లైఫ్ లో నిజంగా మామ యాపిల్ స్టోర్ లో వీడియోస్ చూడమే, అంటే లైక్ ఇంతమంది ఉంటారు అంతమంది ఉంటారు అని. బ్లాక్ ఫ్రైడే టైంలో ఈరోజు లిటరల్లీ బ్లాక్ ఫ్రైడే అయిపోయి 2 days అయిపోతుంది. ఇట్స్ సండే. ఫ్రైడే అయిపోయింది, సాటర్డే అయిపోయింది, అండ్ సండే థ్యాంక్స్ గివింగ్ కూడా అయిపోయింది. లిటరల్ ఎంతమంది జనాలు ఉన్నారంటే వామ్మో ఓరు నాయనో, షేక్ అయ్యాను. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ముఖేష్ అని వచ్చేది వాడు, వాడికి తెలిసినోడు ఒకడు ఉన్నాడు అనమాట. సో వాడి వల్ల మనకి స్పెషల్ యాక్సెస్ వచ్చేసింది. లైన్తో సంబంధం లేదు, సీదా లోపలికి వెళ్ళిపోయాము. అసలు లిటరల్లీ వెయిటింగ్ అనమాట. ఈ ఐ వాచ్ ఒకటి కొనుక్కోవాలి, ఐప్యాడ్ కొనుక్కోవాలని ఇప్పటి నుండి అనుకుంటున్నాను. నాకు ఒక ఐ వాచ్ ఉండేది కానీ అది నేను పోగొట్టేశాను. కొన్న 2 monthsకే $500 వర్త్ ఐ వాచ్ని పడేసా ఎక్కడో. సో మళ్ళీ ఆఫ్టర్ అరౌండ్ లైక్ 1 year అవుతుంది నేను మళ్ళీ పోగొట్టిన తర్వాత కొంటున్నా ఈరోజు. అందుకే ఐ వాచ్ అల్ట్రా తీసుకున్నాను. సార్ ఐ వాచ్ నార్మల్ వద్దు, అల్ట్రానే కావాలని పర్టికులర్గా అల్ట్రా తీసుకున్నాను. అండ్ ఇది ఐప్యాడ్ ఎయిర్ ఎలాగో ఫ్రీగా వస్తుంది. ఏదైతే మీ ఫోన్ ఎలాగో నా 16 Pro Max. సో ఐప్యాడ్ ఎయిర్ తీసుకున్నాం అనుకో, ఐప్యాడ్ యూజ్ అవుతుంది కదా. ఐ మీన్ ఒక కీబోర్డ్ పెట్టుకున్నాం అనుకో, వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ ల్యాప్టాప్. అందుకని అట్లా తీసుకున్నాను. ఓకే, లెట్స్ అన్బాక్స్ ఐ వాచ్ ఫస్ట్. ఐ వాచ్ బుక్లో పెట్టాడు. ఓకే, దీని డీటెయిల్స్ మామా. అండ్ వీ గాట్ 2. అండ్ ఇది వాచ్, ఇదేమో బెల్ట్ అనమాట మనం పెట్టుకునేది. ఇది కాదు, ఫస్ట్ ఇది చేస్తా అన్బాక్స్. ఇది తీస్తుంటే వచ్చే ఫీలింగే వేరు అసలు. ఇది తీస్తే వచ్చే ఫీలింగే వేరు అంతే. అండ్ దిస్ ఈస్ ద బెల్ట్ దట్ వీ గాట్. అండ్ దెన్ లెట్స్ ఓపెన్ దిస్ వన్.
Here is the apple. బ్లాక్ పర్టికులర్గా అడిగి మరీ తీసుకున్నాను, ఎందుకంటే నువ్వు నా దగ్గర సిల్వర్ ఉండేది, సిల్వర్ది నాకు అంత నచ్చేది కాదనమాట, వేరే దానికి వేసుకోవాలన్న అవుట్ఫిట్కి సెట్ అయ్యేది కదా, అందుకే పర్టికులర్లీ బ్లాక్ తీసుకున్నాను. తిన్నా చేతికి వేసుకుంటా. అండ్ వీ గాట్ సమ్ స్టఫ్ ఇన్ హియర్. ఇదంతా జస్ట్ కేబుల్ అంతే. యాపిల్ వాడు స్టిక్కర్లు ఇవ్వడం మానేసాడు ఫ్రెండ్స్, ఇంకా స్టిక్కర్లు ఏం లేవు, జస్ట్ ఇంతే. ఇది పక్కన పెట్టేద్దాం ఫస్ట్, ఇది ఇంకా ఇది తొందరగా లోపల పెట్టేసేసి లెట్స్ అన్బాక్స్ ఐప్యాడ్ అనమాట. ఈ ఎలాగో ఈ పిచ్చి సామాన్లు ఇది ఒకటి తీసుకెళ్దాం మళ్ళీ, ఎందుకని మంచిది, ఏమన్నా అటు ఇటు అయిందనుకో రిటర్న్ ఇవ్వడానికి ప్రాబ్లం లేకుండా ఉంటుంది, అందుకోసం పెడుతున్నాను. ఈడేంద్ర స్వామి అని మాత్రం అనుకోమాకండి ప్లీజ్. లెట్స్ అన్బాక్స్ ఐప్యాడ్ ఎయిర్ 13" ఎట్ ఏ టైం 2 యాపిల్ ప్రోడక్ట్స్ ఇస్తుంటే అబ్బా ఫీలింగే వేరు మామ. చాలా హై వచ్చింది తెలుసా, లిటరల్లీ 2 యాపిల్ ప్రోడక్ట్స్ ఇన్ 1 సింగిల్ డే. కరెక్ట్ 10 minutesలో పర్చేస్ చేశాను నా లైఫ్లో ఫస్ట్ టైం. నేను ఐఫోన్ 16 Pro Max కొనేటప్పుడు కూడా ఐ వాజ్ లైక్ ఎంత ఆలోచించానంటే అంత ఆలోచించాను, కానీ ఈ రోజు మాత్రం మజా మామూలుగా లేదు. అండ్ నౌ లెట్స్ ఓపెన్ దిస్. Here you go, మామా. మామా సాటిస్ఫాక్షన్ మామూలుగా లేదు. ఫీలింగ్ మామూలుగా లేదు మామూలు, లిటరల్లీ. ఇక్కడ బటన్ ఉంటుంది, నొక్కుదాం, ఆగు చూపిస్తాను, వెయిట్. చూసారా, యాపిల్. ఇట్స్ వినైజ్ యాపిల్, ఇట్స్ నాట్ ఐఫోన్. యాపిల్ ప్రోడక్ట్ కాదు, ఇంకా వినయ్ గడిది ఇది, జస్ట్ యాపిల్ ప్రోడక్ట్ అంటే వినయ్ గడిది. వినయ్ గాడు కష్టంతో కొన్నాడు, ఫ్రీగా వచ్చింది కానీ కష్టం ఉంది, దాని వెనక చాలా కష్టం ఉంది. ఆ ఏంది కష్టం, ఎంత కష్టపడ్డాను అనేది ఇప్పుడు కాసేపట్లో మీకు క్లియర్గా చెప్తాను. హలో, ఈ పర్టికులర్ దానికోసము ఎంత ఖర్చు పెట్టిన తప్పులేదు మామ. నీకు అనిపిస్తుంది అట్లానే? నీకు అనిపిస్తుందా? అనిపిదా? కానీ చాలా హ్యాపీ ఉందన్న మామ. అండ్ ఇంగ్లీష్ ఇదంతా తర్వాత సెటప్ చేసేసుకుందాం ఫ్రెండ్స్, ఇప్పుడు మాట్లాడేది చాలా ఉంది. అండ్ దీన్ని చూపించు మామ ఒకసారి. అండ్ యా, ఈ రెండు నాకు ఫ్రీగానే వచ్చాయి, కంప్లీట్లీ 100% ఫ్రీ. ఓన్లీ ఒక $48 నేను పే చేశాను అంతే. ఇదంతా ఈ కార్డుతో వచ్చింది, ఈ కార్డుతోనే మొత్తము. దిస్ వాజ్ గివెన్ బై వ్యాన్గార్డ్ అనమాట. వ్యాన్గార్డ్ $1,500 అకౌంట్లో డిపాజిట్ చేసి నీకు నచ్చింది కొనుక్కో అన్నారు, లైక్ ఓన్లీ ఏదైనా యాపిల్ ప్రోడక్ట్స్ కొనుక్కోమన్నారు. సో ఐ థాట్ ఆఫ్ బయింగ్ ఒక ఐప్యాడ్ కొందాము అండ్ 1 iWatch కొనుక్కుందాం. అలాగో ఫోన్ కొత్తది, 1 year అయింది నేను కొని. సో నాకు ఐఫోన్ కొనుక్కోవాలన్నంత ఇది లేకుండే, సో అందుకని ఈ 2 కొన్నాను అనమాట. సో అంటే ఓన్లీ వ్యాన్గార్డ్లో ఫుల్ టైమ్ ఎంప్లాయీస్కి మాత్రమే ఆఫర్ ఉంటుంది అనమాట. కాంట్రాక్టర్స్కి, C2C మీద వర్క్ చేసే వాళ్ళకి, వీళ్ళు ఎవ్వరికి ఉండదు, ఓన్లీ వ్యాన్గార్డ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్కి ఇస్తారు. అండ్ ఆ కార్డ్ వచ్చి నాకు లిటరల్లీ 20 days పట్టింది డెలివరీ అవ్వడానికి. నేను జాయిన్ అయిన తర్వాత 20 daysకి వచ్చింది. రాగానే నేను ఈరోజు పర్చేస్ చేశాను, లేదంటే బ్లాక్ ఫ్రైడే రోజే పర్చేస్ చేస్తాం అనుకున్నాను. ఆ రోజు ఇంకా $50 తక్కువ ఉండే ఐప్యాడ్, బట్ లైక్ మనం ఏం చేయలేము. స్టిల్ ఇప్పటికి మనకైతే $150 వచ్చింది. అండ్ ఇదేమో $799 పడింది. ఒకసారి బిల్స్ చూపిస్తాను ఆగండి మీకు. అండ్ యా, ఇదేమో దగ్గర చూపించు, iWatch Ultra మనకి టోటల్ $799 పడింది. మనకి ఇక్కడ ట్యాక్స్ ఉండదు, డెలావేర్లో నో ట్యాక్స్, నథింగ్. సో సేల్స్ ట్యాక్స్ ఏ ఉండదు. సో $799 స్ట్రైట్. $751 బ్యాలెన్స్ ఉంది అనమాట ఐప్యాడ్ కొనక. ఆ $751 యూటిలైజ్ చేసేసి $48 నా అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్తో పే చేసేసాను. అండ్ ఇదేమో ఎంత పడింది అని అంటే, I got it for $750 and total savings was $150. చూడు కావాలంటే
మంచి డీల్ వచ్చింది అనమాట. యాపిల్ స్టోర్లో కూడా లేదు ఆ పర్టికులర్ డీల్. నేను అందుకనే స్పెసిఫికల్లీ బెస్ట్ బైకి వెళ్ళి ఐప్యాడ్ పర్చేస్ చేసి తర్వాత యాపిల్ స్టోర్కి వెళ్ళి ఐవాచ్ తీసుకున్నాను. లేదు అని అంటే రెండు ఒకటే దగ్గర కొనేస్తుండే. యాపిల్ స్టోర్లోనే కొందాం అనుకున్నాను. నాకు కావాల్సిన కలరు బెస్ట్ బైలో అవైలబుల్ లేదు, గట్లా అయిపోయింది. టోటల్ 1500, ఇది $800 అంటే 8 9 72,000 పడింది వాచ్. అండ్ దిస్ ఈజ్ $750. $750 అంటే 7 9 63 అండ్ 5 9 45, ఆల్మోస్ట్ లైక్ 70,000 పడింది ఇది నాకు ఆఫర్లో. బేసికల్లీ ఇది 90,000 ఉండేది కాస్త నాకు ఆఫర్లో 70,000కి వచ్చేసింది. సో మనకి పడింది మాత్రము $48, $50 అనుకుందాము. 5 9 40, $4,000 మనకు పడింది అంతే. 4,000 నుంచి ఒక్క నయా పైసా నేను తీయలేదు, విచ్ ఈస్ ఫైన్. లైక్ నేను రీసెంట్గా జాయిన్ అయ్యా వ్యాన్గార్డ్లో అండ్ దే గేవ్ మీ 1500 టు బై సంథింగ్. ఐఎమ్ సో మచ్ హ్యాపీ. డెలావేర్కి ఇది నేను థర్డ్ టైం రావడము. ఐ లైక్ డెలావేర్ ఎ లాట్. నిజంగా మీరు ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉంటే, ట్రై స్టేట్స్లో ఉంటే, ఏదో పెన్సిల్వేనియా కానీ, న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియా ఆర్ వాషింగ్టన్ డీసీ, మేరీల్యాండ్, ఇవి అన్నిటికీ దగ్గర అనమాట. ఇక్కడైతే ట్యాక్స్ ఫ్రీ ఏమి ఉండదు. ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకొని ట్రై చేయండి. వన్ డే ప్లాన్ చేసుకొని తిరగడానికి కూడా, అది కూడా బాగుంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు వినయ్ ఇన్ ట్రబుల్ అండ్ బాయ్.